ప్రేమించుకోవడంలో తప్పులేదు. మనుషులన్న తర్వాతన మనకి వయసు వచ్చే క్రమంలో యుక్త వయసులోకి అడుగుపెట్టేటప్పుడు నూనుగు మీసాలలోకి అబ్బాయిలు, అట్లాగే పెద్ద మనిషి అయ్యేటటువంటి అమ్మాయిలకి వీళ్ళిద్దరికీ సహజ సిద్ధంగా రక్త సంబంధమైనటువంటి మార్పులు వస్తాయి, శారీరక మార్పులు వస్తాయి. ఆ మార్పుల సమయంలో ఆకర్షణ అనేది ఆరంభమవుతుంది. అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఆకర్షితులు అవడం, అమ్మాయిల పట్ల అబ్బాయిలు ఆకర్షితులు అవడం జరుగుతుంటుంది. అందుకనే పాత రోజులలో బాల్య వివాహాలే చేస్తూ ఉండేవాళ్ళు. అయితే బాల్య వివాహాల కారణంగా గర్భ విచ్ఛిత్తి జరుగుతూ ఉండటం, అట్లాగే అనారోగ్యాల పాలై మహిళలు తొందరగా అన్యాయం అయిపోతూ ఉన్నటువంటి కారణంగా 18 ఏళ్ళు మినిమం పెట్టారు. ఇంకొకటి, ఇప్పుడు పిల్లలకు వచ్చేటప్పటికి ఏదన్నా చదువుకున్నాక సెటిల్ అయ్యాక కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్రేమించుకున్న ఆ తర్వాత ప్రేమలు వద్దనుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఉంది, అటు అబ్బాయిలైనా అమ్మాయిలైనా. కానీ ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారు, అమ్మాయి వద్దనుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలు తీస్తూ తను ప్రాణాలు కోల్పోయాడు ఆ అబ్బాయి. దీనివలన ఎవరికి ఒరిగింది? రెండు కుటుంబాలలో ఈ ఇద్దరూ పోవడం వల్ల వాళ్ళిద్దరి జీవితాలు నాశనమైనవి, ప్లస్ ఆ ఇద్దరి వలన ఆ రెండు కుటుంబాలు నాశనమైనవి. ఎవరికి ప్రయోజనం చేకూరింది? ప్రేమ లేకపోతే బ్రతకలేము అనేటటువంటి ఆ సినిమాల మోజు, లేకపోతే సినిమాల ప్రభావమే ప్రమాదంగా కనబడుతుంది. తాజాగా చూస్తే ఈ ఘటన వచ్చేటప్పటికి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. రత్నగ్రేస్, యేసురత్నం వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి వివాదం. ఏలూరు ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కులు రత్నగ్రేస్ 22 ఏళ్ళు, సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది, అక్కడే జూనియర్ లెక్చరర్గా పనిచేస్తుంది. ముసురూరికి చెందిన తిట్టిపోయిన యేసురత్నం కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో యేసురత్నం తనకు డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకునేందుకు ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చాడు. రత్నగ్రేస్ తను పనిచేస్తున్న కాలేజీ సమీపంలోకి రాగానే ఆమెతో మాట్లాడేందుకు వచ్చానంటూ చెప్పి పక్కనే ఉన్న సందులోకి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తేవడంతో ఆమె నిరాకరించింది. ఇద్దరం చనిపోదామని చెప్తూ కత్తి తీసి కోసుకోవాలన్నాడు. కానీ ఆమె వద్దని వారించడంతో ఆమె మీద కత్తితో దాడి చేశాడు. ఆమె జుట్టు పట్టుకుని గొంతు దగ్గర ఇష్టారాజ్యంగా పొడిచాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే విగతజీవిగా మారిన రత్నగ్రేసును చూస్తూ నిందితుడు కూడా పేక్ కోసుకున్నాడు. రక్తపు మడుగులో ఆమె పక్కనే పడిపోయాడు. ఏలూరు 3 టౌన్ సీఐ కె శ్రీనివాసరావు, ఎస్ఐ రామారావు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవంగా నిందితుడు యేసురత్నం గతంలో తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధించేవాడని, తన కుమార్తెను వేధించొద్దని ఆమె తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా లెక్క చేయకుండా తను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడి వేధించేవాడు. ఇదే విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రత్నగ్రేస్ తండ్రి చెప్పుకొచ్చారు. రత్నగ్రేస్ యేసురత్నం ఇద్దరు డిగ్రీలో కలిసి చదువుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆమెకు నిశ్చితార్థం కావడంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని యువత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో 17 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉందని, ఇంతలో తమ కుమార్తె హత్యకు గురి కావడంతో వాళ్ళు బోరును విలపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు సంగతి పక్కన పెడితే వాడేం సాధించాడు? వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు పాలు చేశాడు. తనను నమ్ముకున్నటువంటి తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని రోడ్డు పాలు చేశాడు. పోనీ వాడేమన్నా బాపుకున్నాడంటే లేదు. పోనీ అమ్మాయి కుటుంబానికి ఏమన్నా మంచి జరిగిందంటే లేదు. ఇద్దరు వీళ్ళు పోతూ ఇక్కడ తేడా వస్తున్నది ఏంటంటే, ప్రేమించుకుంటే ప్రేమ అనేటువంటి దాన్ని కంటిన్యూ చేయాలి, లేదా ప్రేమ వద్దు అనుకుంటే తొలి దశలోనే ఉండాలి. మొదట ప్రేమించుకుని ఆ తర్వాత వద్దు అనుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకునేటటువంటి సందర్భాల్లో ఈ ఘటనలు ఎక్కువ అవుతున్నాయి.